చాలా ఘనంగా షామిర్పేట మునిరాబాద్ అద్వయ కన్వెన్షన్లో ఒక కొత్త రాజకీయ పార్టీని నిర్మించుకోవడం ప్రారంభించడం దానికి కల్వకుంట్ల కవిత గారు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా మరి ఈ రాష్ట్రంలో యువతకు మహిళలకు తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు రైతులకు మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే రాజకీయంగా తెలంగాణలో ఒక కొత్త ఒరవడిని వాళ్ళ ఉద్దేశంతో ఈరోజున్న పరిస్థితిలో ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన చరిత్ర మీ అందరికీ తెలుసు. మరి మా ప్రారంభమే అద్భుతంగా జరిగింది. దాదాపు 70-80 మందితో 33 జిల్లాల నుండి మరి కార్యకర్తలు జనాలు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వదించడం ఇట్లా మీ అందరూ తెలిసిన విషయం. మరి ఆ క్రమంలో 33 జిల్లాలలో పార్టీ ప్రారంభించిన పార్టీ నిర్మాణం జరుగుతుంది. మరి మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు మరి ఈ నెల 20 తారీఖు నాడు మరి రాష్ట్ర కార్యవర్గంతో ఒక తీర్మానం చేయడం జరిగింది. మరి 20 తారీఖు నుండి మే 20 తారీఖు నుండి జూన్ 20 తారీఖు వరకు 33 జిల్లాల్లో కూడా మరి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మరి డివిజన్లలో మరి ఎక్కడ వీలైతే అక్కడ ఈ రాష్ట్రం మొత్తం జెండా పండుగ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి జెండా పండుగ కార్యక్రమానికి మరి ఒక 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కొత్త పార్టీ అయినప్పటికీ ప్రతి నియోజకవర్గంలో మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలను మరి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలను మరి జిల్లా అబ్జర్వర్లను మరి కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్లను ఇట్లా మరి అందరికీ పెద్ద సంఖ్యలో మన రాజకీయ పెద్ద సంఖ్యలో నాయకులను మరి ఇట్లా చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఈ రాష్ట్రం అంతటా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన మరి జెండా పండుగ జరుపుకుంటున్న క్రమంలో మరి ఈరోజు మేము సిద్దిపేటలో మరి ఇక్కడ ఇట్లా పెద్ద ఎత్తున జెండా పండుగ జరుపుకుంటాం. ఇక్కడ ఇట్లా మరి ఈ పండుగకి ఖచ్చితంగా మా వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవనీయులు కల్వకుంట్ల కవితక్క గారు హాజరై ఇక్కడ జెండా ఆవిష్కరణ జరపాలన్న ఉద్దేశంతో మేమున్నాం. ఆ జెండా పండుగ నిజంగా ఈ రాష్ట్రం మొత్తం సిద్దిపేట వైపు చూసేట్టుగా అద్భుతమైన జెండా కార్యక్రమాలు చేస్తామని ఇట్లా ఈ సందర్భంగా మరి ఈరోజు అందరూ తెలుసు రాష్ట్ర రాజకీయాలలో మరి ఏ పార్టీ ఇట్లా ప్రతిపక్షం వహిస్తుంది. అలాంటి క్రమంలో ప్రజల నుండి ప్రజా ఆకాంక్షనే ఒక పార్టీ ఆకాంక్షగా తీసుకొని మరి ఈ పార్టీ మీ ముందరకు వచ్చిన విషయం తెలుసు. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కోరుతూ ప్రతి ఒక్కరి ఆశీస్సులు కోరుతూ మరి ఈ పార్టీ కొత్త రాజకీయ పార్టీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈ జెండా పండుగ ఇట్లా మిత్రులు ప్రజల నుండి ఇట్లా మంచి స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు ఇట్లా ఈ జెండా పండుగలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.